పెట్టాలి, బ్యానర్ ఒకటి స్థాపించాలి, దాంట్లో సినిమాలు తీయాలి ఆయన చెప్పిన ఆ డేస్ నాకు గుర్తొస్తున్నాయి. బికాస్ ఆ టైంలో నేను కూడా ఉన్నాను. అండ్ ఐ రియలీ ఫీల్ హానర్డ్. ఆ సుకుమార్ రైటింగ్స్లో ఫస్ట్ టైం డైరెక్షన్ నాకు ఇచ్చి కుమార్ 24 లాంటి ఒక గొప్ప సినిమా నా చేత చేయించినందుకు ఆ జీవితాంతం సుకుమార్ గారికి నేను రుణపడి ఉంటాను. అండ్ ఇంకా దాన్ని వదిలేద్దాం. వెన్ ఇట్ కమ్ బ్యాక్స్ టు లైక్ దర్శకుడికి వస్తే, ఈ సినిమా గురించి నేను ఒకే ఒక విషయం చెప్తా అండి. నాకు ఫస్ట్ నుంచి సుకుమార్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తుండేవారండి, ఎన్ని సినిమాలకు అసిస్టెంట్గా పనిచేస్తున్నది పాయింట్ కాదురా, ఒక మంచి కథ రాసుకుంటే ఆ మంచి కథ, అది కథ కానీ మంచి కథ అయితే డెఫినెట్గా దాన్ని డైరెక్టర్ అయిపోవచ్చు అన్నారు. దానికి నిర్వచనం ఎవరంటే జక్క హరిప్రసాద్ గారు. ఎందుకంటే ఆయన ఎవరి దగ్గర అసిస్టెంట్గా పనిచేయలేదు. బట్ ఆయన రాసుకున్న కథ, ఆ కథను మాత్రమే సుకుమార్ గారు ఆ కథ విన్న వెంటనే ఎస్ ఈయన డైరెక్ట్ చేయగలుగుతాడు అని చెప్పి ఆయన డైరెక్షన్ ఇచ్చారు. అండ్ ఈరోజు మనం చూస్తున్నాం ఈ సాంగ్స్ కానీ ఇవి కానీ ఎంత బాగా వచ్చాయో. సో ఐ రియల్లీ ఫీల్ ప్రౌడ్ దట్ గురుగారు ఎక్కడున్నారో నాకు కనిపించట్లేదు. బట్ సార్ ఐ రియలీ ఫీల్ ప్రౌడ్ అబౌట్ యూ సార్, అండ్ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ టు యూ. అండ్ అలాగే సాయి కార్తిక్ గారు ఫస్ట్ కలిసినప్పుడు కలిసిన వెంటనే వినిపించిన ఒక ట్యూన్ ఉందండి. అది అప్పుడు నేను కూడా ఉన్నాను, సుకుమార్ గారితో నేను కూడా ఉన్నాను. అండ్ అట్ దట్ టైమ్ ఇట్ సెల్ఫ్ మేము అనుకున్నాం డెఫినెట్గా ఈ ఆడియో డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది, ఈ ఆడియో చాలా బాగా ఉంటుంది అని అనుకున్నాం. అనుకున్నట్టు ఈరోజు మీరందరూ కూడా ఈ ఆడియోని ఎంత పెద్ద హిట్ చేశారో అందరికీ తెలుసు. సో సాయి కార్తిక్ గారు, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యూ ఆల్సో. అండ్ ఆల్సో రెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్, ప్రవీణ్ సినిమాటోగ్రఫర్ ప్రవీణ్, ఆల్ ద వెరీ బెస్ట్ మ్యాన్. అండ్ నవీన్ నూల్ ఎడిటర్కి, వీళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్ అందరికీ, నా ఫ్రెండ్స్కి నేను విష్ చేయడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాంటి ఒక స్టేజ్ మీద నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కమ్ బ్యాక్ టు మై ప్రొడ్యూసర్స్. వీళ్ళు ప్రొడ్యూసర్స్ అనే కానీ ఇద్దరు కూడా నాకు అన్నయ్యలండి. ఈయన నాకు పెద్ద అన్నయ్య లాంటి అయితే, నాకు చిన్న అన్నయ్య లాంటి ఆయన. సో సినిమా అనగానే చాలామంది నాకు ప్యాషన్ ఉంది, లేకపోతే నాకు సినిమా పరంగా బిజినెస్ కావాలి, లేకపోతే ఇలా రకరకాలుగా మాట్లాడతారు. అసలు అదేమీ కాకుండా ఒక సినిమాని ఒక ప్రేమతో ప్రేమించి సినిమాని తీసేవాళ్ళు ఎవరు ఉన్నారంటే అందులో ఒకటి విజయ్ కుమార్ గారు, రెండు థామస్ రెడ్డి గారు. అండ్ సో సుకుమార్ గారు ఎల్డర్ బ్రదర్గా విజయ్ కుమార్ గారు అందరికీ తెలిసిందే. సో విజయ్ కుమార్ గారు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అన్నయ్య గారు, థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. అండ్ థామస్ రెడ్డి గారు, మా ఇద్దరిది ఒక 20 years రిలేషన్షిప్ అండి. వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ బ్రదర్స్ టైపు. సో ఈయన నాతో కుమార్ 24 చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమా చేయటం రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు హిమ్. అండ్ అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇన్ ద మూవీ, లోబో అందరికీ కూడా నేను హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అండ్ అశోక్ ఒక విషయం చెప్తాను అశోక్కి. బ్రదర్ ఆపేయమన్నారు సారా, అశోక్ గురించి అరిసారా? లేదా అశోక్ గురించి ఒకే విషయం చెప్తున్నాను నేను. అశోక్ చాలా బాగా చేశాడు, మాకు తెలుసు, అందరూ కూడా చాలా బాగా చేశారు అంటున్నారు. కానీ నేను ఒకటి చెప్తాను, ఆ చేయటం బ్యాక్ సైడ్ అశోక్ పడిన హార్డ్ వర్క్ ఏంటో నాకు తెలుసు అండి. నేను ఉన్నాను నా అక్కడ చూశాను. అశోక్ ప్రతి సినిమా కూడా ఇలా హార్డ్ వర్క్ చేయను. అండ్ డెఫినెట్లీ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్. హోప్ ఐ వాంట్ టు సీ యూ యాజ్ అ బిగ్ హీరో అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఆల్సో ఈషా అండ్ పూజిత, సారీ, మీ ఇద్దరు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇంకెవరన్నా పేరు మిస్ అవుతే సారీ, బట్ అందరికీ వెరీ వెరీ ఆల్ ది బెస్ట్ చెప్తూ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు ఇది ఇచ్చినందుకు. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుకుమార్ గారు. టు లాంచ్ ద సాంగ్ తబితా గారు అండ్ దీపారెడ్డి గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఓకే, సో దర్శకుడు సినిమాలోని అనగనగా ఒక రాజు సాంగ్ లాంచ్ చేయాలి మీరిద్దరు. ఈ ప్లకార్డ్స్ పట్టుకుని చూపిస్తే మీరు సాంగ్ లాంచ్ చేసినట్టే అనమాట. వీడియో సాంగ్ లాంచ్ ప్లీజ్. షార్ట్ అండ్ క్యూట్ కథ చెప్పారు ఈ సాంగ్లో. ఎస్, 2 బ్యూటిఫుల్ లేడీస్ ప్లీజ్. ఇప్పుడు మీరిద్దరూ మాట్లాడాలి. సో ఫస్ట్లీ తబితా గారు.
all the best to Darshakru team and all the best to my husband as well. ఇగో సుకుమార్ గారు దిల్ రాజు గారితో మాట్లాడే బిజీలో ఉన్నారు, వినలేదు, ఇంకొకసారి చెప్పాలి. Okay, all the best to Darshakru team and all the best to my husband. Wow, that's so sweet. Yes, Deepareddy garu. That's a very nice song, and I really wish all the team all the best. Thank you, and Sukumar garu, I'm a really big fan. So yeah, all the best to the team. Super, thank you so much. Two wonderful ladies, and yes, Vijay Kumar garu, Thomas Reddy garu, thank you so much. Yes, so ఒక్కొక్క సాంగ్ వింటున్న కొద్దీ స్పెషాలిటీ. ఈ క్రమంలో అశోక్ను హీరోగా పరిచయం చేస్తూ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్తో రాబోతున్న దర్శకుడు చిత్రానికి సాయి కార్తిక్ గారు సంగీతాన్ని అందించటం ఈ చిత్ర బృందానికి యావత్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో సంతోషదాయకం. DJ Duvada Jagannathan, stylish star Allu Arjun garu is here for Darsakudu Sukumar Writings. A very hearty and warm welcome to our stylish star. నా పేరు సూర్యతో త్వరలో మన ముందుకు రాబోతున్నారు. ప్రతి సినిమాని ఎంతో ప్యాషనేట్గా ఆడియన్స్కి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అందించాలనే తపనతో వండర్ఫుల్ స్క్రిప్ట్స్ని ఎంచుకుంటూ దానికి తగిన హార్డ్ వర్క్ని ఇన్పుట్ చేస్తూ మనకి అందిస్తూ వస్తున్నారు మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు. ఎస్, మీరు ఎదురు చూసిన సమయం వచ్చేసింది కూడా. మన స్టైలిష్ స్టార్ ఇక్కడే ఉంటారు ఈవెంట్ చివరి వరకు ఇక్కడ ఉంటారు. హార్డీ వెల్కమ్ అల్లు అర్జున్ గారు. ఎస్, మీరందరూ ఎవరి కోసం అయితే వచ్చారో మీ ఫేవరెట్ స్టార్ ఇక్కడికి వచ్చేసారు. అండ్ మరికొద్ది సేపట్లో ఆయన్ని స్టేజ్ మీద కూడా పిలిచేస్తాను. సో ప్లీజ్ మీరందరూ కొంచెం రిలాక్స్ అయ్యి కూర్చోండి. నేను కూర్చోండి అంటే వాళ్ళకి ఇంకా బూస్ట్ ఇచ్చినట్టుగా ఉందేమో. ఎస్, యాక్చువల్లీ ఇప్పుడు ఐ థింక్ ఫ్రేమ్ చాలా నిండుగా ఉండుంటుంది. ఒక్కసారిగా ఆర్య సినిమా మనందరికీ ఫ్లాష్ అవుతుంది కదా. సూపర్, ఇంకొక వండర్ఫుల్ పిక్ దొరికేసింది మనందరికీ కూడా చాలా రోజుల తర్వాత. ఓకే, ఎస్, సో బన్నీ ఇక్కడే ఉంటారు. బన్నీ గారు స్టేజ్ పైకి కూడా పిలుస్తాను కాసేపట్లో, ఆయన మాట్లాడతారు కూడా. సో ప్లీజ్ మీరందరూ కాసేపు రిలాక్స్ అవ్వండి, మన ఈవెంట్ని కంటిన్యూ చేద్దాము. దర్శకుడికి సంబంధించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చూడాల్సినవి, చెప్పాల్సినవి. ఓకేనా? కెన్ వి కంటిన్యూ ద ఈవెంట్? థ్యాంక్ యూ సో మచ్. ఏవి చూసేసాం కాబట్టి సో సంగీత దర్శకుడు ఇక్కడ స్టేజ్ పైన ఉన్నారు సాయి కార్తిక్ గారు.
అండ్ ఆయన్ని వెల్కమ్ చేయడానికి మన ప్రొడ్యూసర్స్ విజయ్ కుమార్ గారు అండ్ థామస్ రెడ్డి గారు కూడా ఉన్నారు. కెన్ వీ హ్యావ్ ఎ బొకే ప్లీజ్? థ్యాంక్ యూ సో మచ్. రవిచంద్ర శక్తి అని ఉంటుంది సార్. చెప్పండి సార్. ఏదో టాపిక్లో రన్ చేసేటప్పుడు బిఎస్ఆర్ ఉంటాడని రాలేదు, శక్తి రవిచంద్ర అని చెప్పండి. ఓకే, సో ఒక సినిమాకి దర్శకుడు ఎంత ఇంపార్టెంటో సంగీత దర్శకుడు కూడా అంతే ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ సినిమాలో చాలా మంచి రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి మీరందరూ కాసేపు సైలెంట్గా ఉంటే మన సంగీత దర్శకుడు మాట్లాడేస్తారు. ఓకే, క్యారీ ఆన్. ఓకే, అందరికీ నమస్కారం. డీజే అని ఒకసారి పెద్దగా అరవండి. సూపర్. మీకు అందరికీ ఇంకొక విషయం చెప్పాలి. నేను కూడా డీజే. అందరికీ నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు బన్నీ గారు రావటం. మీకు అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. దర్శకుడు సినిమాలో ఈరోజు నేను నా పాటలు మీరు వింటున్నారంటే దానికి ఏకైక కారణం బన్నీ గారే. ఎందుకంటే నన్ను సుకుమార్ గారికి పరిచయం చేసింది బన్నీ గారు. అంటే ఒక టాలెంట్ ఉన్న చోట ఎక్కడైనా మీరు రావాలి, మీరు సుకుమార్ గారు లాంటి డైరెక్టర్ గారితో వర్క్ చేయాలి అని నన్ను తీసుకెళ్ళి సుకుమార్ గారికి పరిచయం చేసింది బన్నీ గారు. బన్నీ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటానండి. ఎందుకంటే సుకుమార్ గారితో చేయాలని ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్కి ఉంటుంది, మ్యూజిక్ చేయాలని. అలాంటిది నాకు ఆ అవకాశం ఇచ్చిన బన్నీ గారికి మళ్ళీ కృతజ్ఞతలండి. ఎందుకంటే ఐ ఆమ్ దట్ చేంజ్ అనే ఒక చేశారు బన్నీ గారు. దానికి నేను మ్యూజిక్ చేశాను సుకుమార్ గారి డైరెక్షన్లో. చాలా హ్యాపీగా అనిపించింది. దాని తర్వాత నన్ను గుర్తుపెట్టుకొని తీసుకెళ్ళి సుకుమార్ గారికి పరిచయం చేయటం, అలా నాకు సుకుమార్ గారితో టచ్ అవ్వటం, ఈ సినిమాకి ఈరోజు ఇక్కడ మ్యూజిక్ చేయటం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సుకుమార్ గారు. అండ్ థ్యాంక్ యూ మై డైరెక్టర్ హరిప్రసాద్ గారు. మంచి మెలోడీస్ చేయటం అనేది ఎప్పుడు రేర్గా వస్తుంది. అలాంటిది ఈ సినిమాలో మంచి మెలోడీస్ చేసే అదృష్టం వచ్చింది. అండ్ మై హీరో అశోక్ అండ్ మిగతా ఆర్టిస్టులు అందరికీ పేరున చాలా 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 థ్యాంక్స్ అండి.